ఎస్సీ సంఘాల ఆధ్వర్యంలో కుప్పం నుండి ఇచ్చాపురం వరకు తలపెట్టిన రాజ్యాంగ పరిరక్షణ మహాపాదయాత్ర కాకినాడ జిల్లా చేరుకుంది. కాకినాడ చేరుకున్న పాదయాత్రకు దళిత సంఘాల నాయకులు ఘన స్వాగతం పలికారు. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఎస్సీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించే తలపెట్టిన రాజ్యాంగ పరిరక్షణ మహాపాదయాత్ర కాకినాడ పట్టణానికి చేరుకుంది. ఇంద్రపాల అంబేద్కర్ సర్కిల్ వద్ద స్థానిక ఎస్సీ సంఘాల నాయకులు ఘన స్వాగతం పలికారు. రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పాదయాత్ర భానుగుడి సెంటర్ వరకు కొనసాగింది. పాదయాత్రకు ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ప్రసంగించారు. రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర దేశ రాష్ట్ర రాజకీయాల్లో గొప్ప మలుపులు తీసుకుని వస్తుందని పేర్కొన్నారు. దళితులను విభజించు పాలించు అన్న ఆలోచన మంచిది కాదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. ఎస్సీ వర్గీకరణ పొరపాటు నిర్ణయమని, దళితుల కెమిస్ట్రీ గురించి పూర్తి అవగాహన లేకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్గీకరణ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. తెలుసో తెలియకో తప్పిదం చేశారని, తప్పిదాన్ని సరిదిద్దుకోవాలని కోరారు. 2 రోజుల వ్యవధిలో ఎస్సీ వర్గీకరణ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దళిత విభజన వల్ల రాష్ట్ర విభజన జరిగిందని, మన సంపద అంతా తెలంగాణకు వెళ్లిందని, మనకు సముద్రం, రాయలసీమలో రాళ్లు మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులు కన్నీళ్లతో, ఆకలితో, ఆవేదనతో, అప్పులతో, ఆందోళనతో ఆపదలో ఉన్నారని, ఎస్సీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని విమర్శించారు. ఎస్సీ విద్యార్థులకు స్కాలర్షిప్లు అందడం లేదని, ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్లు నిధులు లేక ఖాళీ కుర్చీలతో కార్యాలయాలు దర్శనమిస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు అశోక్, ఆర్పీఐ రాష్ట్ర అధ్యక్షులు దాసరి చెన్నకేశవులు, ఎస్సీ సంఘాల నాయకులు శివప్రసాద్, మేఘరాజు, సతీష్ కుమార్, బుజ్జిబాబు, అశోక్ కుమార్, సాధనాల రాజు, శ్రీనివాస్, అధిక సంఖ్యలో యువకులు, విద్యార్థులు, మహిళలు పాల్గొన్నారు. చాలా మందికి తెలియదు దళితుల కెమిస్ట్రీ, రసాయన శాస్త్రం. నేను తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి, ఈ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వెంటనే ఈ వర్గీకరణను వెనక్కి తీసుకో, నీకు మంచిది. వెంటనే వీలైతే రేపే వెనక్కి తీసుకోమని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాను. ఇది మంచి పని కాదు. ఇప్పటికే రాష్ట్రం 2 ముక్కలైంది. మన సంపద అంతా హైదరాబాద్లో చేరిపోయింది. ఇక్కడ మిగిలి ఉండేది ఏంటి? సముద్రం, రాయలసీమలో రాళ్ళు. దీన్ని నువ్వు పరిపాలిస్తున్నావు. మరి వెంటనే వీలున్నంత వరకు తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని దళితులకు కావలసిన ఈరోజు కన్నీళ్లతో ఉన్నారు. దళితులు, ఎస్సీలు కన్నీళ్లతో ఉన్నారు, రోడ్లపైకి వచ్చి ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, మరి ఆకలితో ఉన్నారు, ఆపదలో ఉన్నారు, అనేకమైనటువంటి అప్పుల్లో ఉన్నారు, కష్టాలు పడుతున్నారు. దళిత విద్యార్థులకు స్కాలర్షిప్లు సరిగ్గా రావటం లేదు. దళితులకు ఉన్నటువంటి ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్లు మూసేశారు. ఏముంది ఈరోజు? 20% ఉన్నటువంటి ఎస్సీలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏముంది? కాకినాడ జిల్లాలో ఒక్క కోటీశ్వరుడన్నా ఉన్నాడా దళితుల నుంచి? ఏంటి 75 సంవత్సరాల్లో సాధించినటువంటి ప్రగతి? తెలుగుదేశం పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కుట్రలతో 2 భాగాలైనాయి. దీన్ని మేము ఖండిస్తున్నాం. వెంటనే ఈ వర్గీకరణ వెనక్కి తీసుకోవాలని చంద్రబాబు నాయుడిని నేను సున్నితంగా డిమాండ్ చేస్తూ